హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా. ఇద్దరు వ్యాపారస్తులు. ఆ రోజుల్లో వర్తకులు ఈ దేశం నుండి ఇంకొక దేశంలో వ్యాపారం చేసేవారు. అలాగే ఒకరు ఎర్రగడ్డల వ్యాపారం, మరొకరు తెల్లగడ్డల వ్యాపారం. ఈ ఎర్రగడ్డల వ్యాపారి స్టీమర్లో ఎర్రగడ్డ బస్తాలు వేసుకొని పోతున్నప్పుడు సముద్రంలో ఒక దీవి దగ్గర స్టీమర్ రిపేర్ అవుతుంది. ఆ దీవిలో జీవించే వాళ్ళు అవి ఏమిటని అడిగితే అవి ఎర్రగడ్డలు వంట చేసి తినేటివని చెప్తాడు. అవి చూసేదానికి వారికి కొత్తగా వింతగా ఉన్నందువల్ల, వాటిని వాళ్ళు ఎప్పుడూ చూడనందువల్ల వాళ్ళ దొరకి ఫిర్యాదు చేస్తారు. రాజు అతన్ని పిలిపిస్తాడు. ఆ వ్యాపారి వాటిని కట్ చేసి సాంబారు పెట్టి తినిపిస్తాడు. అప్పుడు ఆ రాజు, ఈ ఎర్రగడ్డలన్నీ నేనే కొంటాను, ఎంత కావాలని అడుగుతాడు. రాజా, మీ దీవిలో అత్యంత విలువైనది ఇవ్వండని అంటాడు. ఆ రాజు ఎన్ని బస్తాల ఎర్రగడ్డలున్నాయో అన్ని బస్తాల బంగారు మూటలు ఇస్తాడు. ఈ వ్యాపారి ఆ బంగారాన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఊర్లో పెద్ద బంగ్లా వసతులతో లగ్జరీగా మహారాజులా ఉంటాడు. ఈ విషయం తెల్లగడ్డల వ్యాపారి తెలుసుకొని, అలాగే వాడు కూడా స్టీమర్లో తెల్లగడ్డలు వేసుకుని పోయి అదే దీవు దగ్గర స్టీమర్ రిపేరు కాకపోయినా అక్కడ రిపేరు అయినట్లు నటిస్తాడు. మరలా అలాగే ఆ దీవులోని భటులు రాజు దగ్గరకు కంప్లైంట్ చేస్తారు. రాజు అతన్ని పిలిచి అడుగుతాడు. వాడు కూడా తెల్లగడ్డల కూర చేసి తినిపిస్తాడు. అదేవిధంగా రాజు, ఈ సరుకంతా నేనే కొంటాను, నీకెంత కావాలా అంటాడు. రాజా, మీ దీవిలో అత్యధిక విలువైనది నాకు ఇవ్వమంటాడు. ఆ రాజు వాళ్ళ దగ్గర ఉన్నది, వాళ్ళకు అత్యంత విలువైనది ఎర్రగడ్డల బస్తాలు. అవి ఆ వ్యాపారికి ఇస్తాడు. వీడు సంతోషంగా ఇంటికి వచ్చి చూసుకుంటాడు. ఆ బస్తాల్లో అన్నీ ఎర్రగడ్డలు ఉంటాయి. అయ్యో, వెల జాస్తి అయిన తెల్లగడ్డలిచ్చి వెల తక్కువైన ఎర్రగడ్డలు తెచ్చుకున్నామని బాధపడతాడు. ఒకరు ఏదో చేస్తారు, వాళ్ళకది సక్సెస్ అవుతుంది. మనకది సక్సెస్ అవుతుందా మనకే తెలియదు. కరెక్టా? కావున మనం చేసే పనిలో మనం మన సొంతంగా ఏది ఆలోచించి చేస్తామో అదే మన వ్యాపార రహస్యం. మనం చేసే పని మనకు బాగుంటేనే అది విజయాన్ని ఇస్తుంది. కాపీ కొట్టకూడదు. యూట్యూబ్ వారు కూడా చెప్పేది అదే. మీ సొంత కంటెంటు మీరే నేరుగా వాయిస్ ఓవర్తో చేయండి, కాపీ కొట్టకుండా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.